హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వుంటే నా జతగా స్టోరీలోని 18వ భాగం. ముందు ఫోన్ చూడండి అని శక్తి చిరుకోపంగా అనగానే రుద్ర ఫోన్ లిఫ్ట్ చేసి అటువైపు చెప్పింది విని, ఓకేమా, పిన్నికి ఇచ్చేయండి, తీసుకువస్తుంది అని సీరియస్గా చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. ఫోన్ పెట్టేశాక ఎవరు రుద్రగారు అని అడుగుతుంది. డిజైనర్ స్వీటీ, నీకోసం అన్ని రకాల డ్రెస్సెస్, శారీస్, పార్టీ వేర్ ఒకటేమిట అన్నీ తీసుకువచ్చారు అని అంటాడు. నాకు ఒక డౌట్ రుద్ర గారు, నా మెజర్మెంట్స్ మీకెలా తెలుసు? పైగా ఇప్పుడు వచ్చే డ్రెస్సెస్ నాకు పర్ఫెక్ట్గా సరిపోతాయో లేదో, ఒకవేళ కరెక్ట్గా ఫిట్ కాకపోతే మళ్ళీ వాటిని రిటర్న్ పంపించే బదులు అదేదో మెజర్మెంట్స్ తీసుకువస్తే సరిపోయేది కదా అని తన చిన్ని బుర్రకి బాగా పదును పెట్టి అడుగుతుంది. రుద్ర శక్తిని పైనుంచి కింద వరకు ఇంటెన్స్గా చూస్తూ, నీ మెజర్మెంట్స్ నాకు ప్రతి ఒక్కటి తెలుసు కాబట్టి నువ్వు ఎక్కువ ఆలోచించుకో అని అంటూ ఉండగానే డోర్ కొట్టిన సౌండ్కి డోర్ తీయగానే మంజులు గారు 2 బ్యాగ్స్ పట్టుకొని రుద్రకి ఇస్తూ, టిఫిన్కి కిందకి వస్తారా, రూమ్కి పంపించనా అని అడుగుతుంది. కిందకి వస్తాము పిన్ని, అందరికీ శక్తి నా భార్య, తనకి ఇంట్లో అన్ని హక్కులున్నాయని తెలియాలి కదా. ఇలా మేమేదో అంటరాని వాళ్ళమన్నట్టు రూమ్లోనే ఉంటూ రూమ్లోనే బ్రతకాల్సిన అవసరం మాకు లేదు. ఈ 3 రోజుల కంటే శక్తి కిందకి రాలేదు అని ఆగాను, కానీ ఇప్పుడు తనకే బాగానే ఉంది అని సీరియస్గా అంటాడు. ఓకే, అంత సీరియస్ అవసరం లేదు, కానీ వచ్చేయండి కిందకి అని నవ్వుతూ చెప్పిన మంజుల గారు వెళ్ళిపోగానే రుద్ర లోపలికి వచ్చి, ఒకసారి వేసుకొని చూసుకో, నీ సైజ్ అవునో కాదో నీకే అర్థమవుతుంది. నిన్ను ప్రేమించటంలో ఎంత పర్ఫెక్ట్ అనేది నీకు తెలిసిపోతుంది అని కొంటెగా అంటాడు. శక్తి అనుమానంగానే పైకి లేచి ఒక డ్రెస్ తీసుకొని వేసుకోబోతుంటే, హలో మిసెస్ రుద్ర, ఇక్కడ నేను ఒక్కడిని ఉన్నాను కదా, ఎందుకు నీకంత శ్రమ, నేను నీకు బట్టలు వేస్తాను అంటూ శక్తి అవసరం లేదు అన్నట్టు శక్తి టీషర్ట్, షార్ట్ తీసి ఇన్నర్తో సహా శక్తికి వేసి, పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యాయా లేవా అని కళ్ళెగరేస్తూ అడుగుతాడు. శక్తి ఆశ్చర్యంగా తనకి పర్ఫెక్ట్గా ఫిట్ అయిన గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ పటియాలా చూసి, ఎలా రుద్ర గారు, ఎలా మీకు నా మెజర్మెంట్స్ అంత పర్ఫెక్ట్గా తెలిసాయి? మీరు నేను నిద్రపోయినప్పుడు నా మెజర్మెంట్స్ ఏమైనా తీసుకున్నారా అని అనుమానంగా అడుగుతుంది. ఎక్కడ మరి, అన్నీ సీక్రెట్గానే చేస్తున్నాను కదా, కొంచెమైనా బుర్ర వాడు స్వీటీ అంటూ తనని దగ్గరికి తీసుకొని తన నడుం చుట్టూ చేతిని వేసి పట్టు బిగిస్తూ, ఇలా కూడా మెజర్మెంట్స్ తీసుకోవచ్చు, అది కూడా తెలియదు. డైలీ నేను నిన్ను ఇలా ఎన్నిసార్లు ముట్టుకుంటున్నాను, అలానే మెజర్మెంట్స్ కూడా చూసేశాను, కాబట్టి ఎక్కువ ఆలోచించకుండా టిఫిన్ చేద్దాం పద అని అంటాడు. బయటికి అనగానే శక్తి టెన్షన్గా, అవసరమా రుద్రగారు, అనవసరంగా అందరూ మనల్ని చూసి డిస్టర్బ్ అవుతారు అని అడుగుతుంది. అందుకని ఎప్పుడు ఈ గదిలోనే మగ్గిపోతావా ఏంటి? ఎప్పటికైనా బయటికి వెళ్ళాల్సిందే కదా, అందరినీ ఫేస్ చేయాల్సిందే కదా, మరి ఎందుకు ఇంకా ఈ భయం? మనం ఇలా భయపడుతూ కూర్చుంటే ముందుకు సాగలేము కదా, పద అని బలవంతంగా శక్తిని తీసుకొని కిందకి వస్తాడు. అప్పటికే కొందరు హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అందరూ ముందుగానే రుద్ర సోఫాలో కూర్చొని తన పక్కన శక్తిని కూర్చోబెట్టుకొని అప్పుడే వస్తున్న సమన్వికి, మహిదర్కి గుడ్ మార్నింగ్ చెప్తాడు. ఇద్దరూ నవ్వుతూ తిరిగి విష్ చేశాక ఎదురుగా ఉన్న రుద్ర అత్తయ్యలు, మావయ్యలు ఫార్మాలిటీకి నవ్వు మొహం పెట్టుకొని, గుడ్ మార్నింగ్ రుద్ర అని అంటారు. రుద్ర వాళ్ళ వైపు ఒకసారి చూసి ఫార్మాలిటీకి గుడ్ మార్నింగ్ అని అంటాడు. రుద్ర తీక్షణంగా స్వాతి వైపు చూస్తూ, నిన్న ఎక్కడికి వెళ్ళావు స్వాతి అని అడుగుతాడు. అప్పటి వరకు రుద్రని తినేసేటట్లు చూస్తూ ఉన్న స్వాతి ఉలిక్కిపడి, నే ఎక్కడికి వెళ్తాను బావా, ఇంట్లోనే ఉన్నాను
అని తడబడుతూ అంటుంది. శివరాం గారు కూడా టెన్షన్తో చేతులు చల్లగా అయిపోతూ ఉంటే మీనాక్షి గారు, అవును రుద్ర, అదెక్కడికి వెళ్తుంది, ఇంట్లోనే ఉంటుంది కదా, తినేసి తన రూమ్కి వెళ్ళిపోయింది అని అంటుంది. రుద్ర సూటిగా స్వాతి వైపు చూస్తూ నిజమేనా అని మళ్ళీ అడుగుతాడు. స్వాతి ఈసారి తడబడకుండా కాన్ఫిడెంట్గా, నిజమే బావా, తినేసి నిద్రపోయాను. నేనెక్కడికి వెళ్తాను బావా నైట్ టైం, నీకు తెలుసు కదా నాకు చీకటంటే భయమని అని ఇన్నోసెంట్కి ఇన్నోసెంట్లా ఫేస్ పెట్టి అంటుంది. రుద్ర స్వాతిని చూసి సైడ్ స్మైల్ ఇచ్చి, ఓకే, నువ్వు పెళ్ళిడికి వచ్చావు, నీ చదువు కూడా అయిపోయింది కాబట్టి ఇక నీకు పెళ్లి సంబంధాలు చూస్తాను అని అంటాడు. స్వాతి ఫ్యామిలీ మొత్తం ఆ మాటకి అదిరిపడి స్వాతి వెంటనే, నాకిప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు బావా, నాకు 1 సంవత్సరం టైం ఇవ్వవా అని అడుగుతుంది. రుద్ర స్వాతి వైపే సూటిగా చూస్తూ, నీ చదువు ఎన్ని సంవత్సరాలు అవుతుంది అని అడుగుతాడు. స్వాతి తడబడుతూనే 2 ఇయర్స్ బావా అని అంటుంది. ఈ 2 ఇయర్స్ నుంచి నువ్వేం చేస్తున్నావు? ఇంట్లో కూర్చోవటం, బయట నీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయటం, అది తప్ప ఏమైనా జాబ్ చేసుకుందాం, బాధ్యత తెలుసుకుందామని ఏమైనా చేశావా? ఇంకా నిన్ను ఇంట్లోనే పెట్టుకుంటే నీ వెనకే చదువు అయిపోయిన మిత్రకి ఎప్పుడు పెళ్లి చేస్తారు? అందుకే నీకు పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యాను. నా మాటే ఫైనల్ డెసిషన్ కాబట్టి ఇక డిస్కషన్స్ అవసరం లేదు. అలా ఇష్టం లేదు అంటే చెప్పండి, మీ ఇంటికి మీరు వెళ్ళిపోవచ్చు. ఏం తాతయ్య, మీరేమంటారు అని అప్పుడే వచ్చిన ఆనంద్ గారిని అడుగుతాడు. నీ ఇష్టం రుద్ర, ఆడపిల్లల బాధ్యత త్వరగా తీర్చుకోవాలి. పైగా నువ్వు ఏదైనా ఆలోచించి చేస్తావన్న నమ్మకం నాకుంది. నువ్వు నా పర్మిషన్ అడగాల్సిన అవసరం లేకుండా ఏదైనా చెయ్యొచ్చు అని నవ్వుతూ అంటారు. అక్కడే ఉన్న రుద్ర అమ్మగారు మాత్రం మనసులో నవ్వుకుంటూ చచ్చింది గొర్రె అని అనుకుంటుంది. మీనాక్షి గారు మాత్రం, అది కాదు రుద్ర, దానికి నువ్వంటే ప్రాణం. అటువంటిది నీకు పెళ్ళై 2 రోజులు కాలేదు. నిన్ను మర్చిపోయి మళ్ళీ వెంటనే మరో పెళ్లి చేసుకోవాలంటే కష్టం కదా. అందుకే 1 సంవత్సరం టైం ఇవ్వు అని బాధగా అడుగుతారు. అందుకే అత్తయ్య నేను చెప్పింది, నన్ను ఇష్టపడింది కాబట్టే త్వరగా మర్చిపోవటానికి మరో పెళ్లి చేద్దాము. ఆ పెళ్లి చేసుకున్న వ్యక్తి ప్రేమలో నన్ను మర్చిపోతుందేమో, ఎవరికి తెలుసు. ఇంకా నా ఎదురుగా ఉండి నా మీద హోప్స్ పెట్టుకోవటం అంత మంచిది కాదు. నేను నా భార్యకి మాత్రమే సొంతం. నా భార్యకి నాకు మధ్య ఎవరైనా వస్తే వాళ్ళని చంపటానికి కూడా వెనకాడను అని సీరియస్గా గంభీరంగా వార్నింగ్ ఇస్తాడు. ఆ వార్నింగ్కి అందరికీ చెమటలు పట్టేసి అందరూ రుద్రని శక్తిని విడదీయగలమా అన్న అనుమానం మొదలవుతుంది. శివరాం గారు ఇంకా సాగదీస్తే వాళ్ళు బయటికి వెళ్ళే పొజిషన్ వస్తుందేమో అని భయపడి, నీ ఇష్టం రుద్ర, నువ్వు ఏం చేసినా ఆలోచించి చేస్తావన్న నమ్మకం మాకుంది అని మొహం మీద నవ్వు పొలుముకొని అంటారు. స్వాతి కోపంగా శివరాం గారి వైపు చూస్తూ ఉంటే మిత్ర సంతోషంగా, అయితే ఈ ఇంట్లో వెంటనే 2 పెళ్ళిళ్ళు జరిగిపోతున్నాయి అని నవ్వుతూ అంటుంది. మిత్ర ఇన్నోసెంట్, తను ఎవరు ఏం చెప్పినా నమ్మే రకం, అచ్చం మాధవి గారిలాగే. స్వాతి మిత్ర చేతి మీద కొట్టి, సైలెంట్గా ఉండు మిత్ర అని సీరియస్గా చెప్పి, నోరు మూసుకోవే తల్లి, పెళ్ళంట పెళ్ళి, నాకు ఇష్టం లేకుండా నా పెళ్ళి ఎలా జరుగుతుందో నేను చూస్తాను అని చిన్నగా తనలో తానే గొనుక్కుంటుంది. ఇంతలో మంజుల గారు వచ్చి, టిఫిన్ రెడీ అయ్యింది, రండి అని అక్కడ రుద్ర నాన్నగారు లేకపోవటం చూసి, నేను బావగారిని పిలుచుకు వస్తాను అని అంటారు. అందరూ సరే అని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చోగానే పని వాళ్ళు సర్వ్ చేస్తూ ఉంటే రుద్ర తనకి శక్తికి ఒకే ప్లేట్లో టిఫిన్ పెట్టమని మెయిడ్కి ఆర్డర్ వేస్తాడు.
ఆ మాటకి సమన్వి, మహిదర్శి, శరత్ గారు, ఆనంద్ గారు వాళ్ళల్లో వాళ్ళే ముసిముసిగా నవ్వుకుంటే అప్పుడే వచ్చిన విక్రమ్ గారు కోపంగా చూస్తే మిగిలిన వాళ్ళకి కడుపులో అసిడిటీ వచ్చి తిన్నది అరగదేమో అన్న భయం పట్టుకుంటుంది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.